అందరికీ నమస్తే. శ్రోతల కోరిక మేరకు శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల నన్ను చంపకండి తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, జగన్నాథం బెదురుతూ యుగంధర్ని చూశాడు. నేను బెదిరించలేదు, డబ్బు కావాలని అడగగానే ఇచ్చేది. బెదిరిస్తున్నానని శారద పొరపడింది అంతే. సరే, ఈ ఉత్తరం శారద మీకు రాసినదేనా? అడిగాడు యుగంధర్ ఒక కాగితం చూపించి. జగన్నాథం ఆ కాగితం చూసి తల ఊపాడు. యుగంధర్ మెజిస్ట్రేట్ వైపు తిరిగి, ఈ ఉత్తరం డిఫెన్స్ ఎగ్జిబిట్ సిగా దాఖలు చేస్తున్నాను. కోర్టు వారి అనుమతితో ఈ ఉత్తరం చదువుతాను అన్నాడు. మెజిస్ట్రేటు తల ఊపాడు. యుగంధర్ చదవటం ప్రారంభించాడు. మై డియర్, ఇది రాత్రో పగలో ఎండో తెలియని స్థితిలో ఉన్నాను. నా కళ్ళకి ఏదీ కనిపించటం లేదు. నా కళ్ళల్లో నీ రూపమే నిలిచినది. మేలుకున్నప్పుడు నీ రూపం తప్ప ఏదీ కనిపించటం లేదు. నిద్రపోయేటప్పుడు నిన్నే కలవరిస్తున్నాను. ఈర్ష్యతో, అనుమానాలతో, వాంఛతో నా భర్త నన్ను కాల్చుకు తింటున్నాడు. ఇదివరలో అతను పెట్టే బాధలు భరించేదాన్ని, ఇప్పుడు భరించలేకుండా ఉన్నాను. ఈ ముసలివాడు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాడు? మన అదృష్టం బాగుంటే ఆయన ఇంకో లోకానికి త్వరగా ప్రయాణం కట్టుతాడు. ఏ నిద్రమందో 1-2 మోతాదులు ఎక్కువ ఇస్తే దీర్ఘ నిద్రలోనికి పోతాడనిపిస్తుంది అప్పుడప్పుడు. తర్వాత మనం ఎంతో సుఖంగా ఉండవచ్చును. నువ్వు ఆ పాడు ఉద్యోగం మానేయవచ్చు. డబ్బు, బంగ్లా, కారు అన్నీ మనకి ఉంటాయి. కావలసినంత తీరిక ఉంటుంది. ఏమంటావు? ధైర్యం చెయ్యమంటావా? ఎప్పుడు వస్తావు? రేపు రాత్రి రా, ఆయన ఊరికి వెళుతున్నారు. శారద. యుగంధర్ ఆ ఉత్తరం మడిచి కోర్టు గుమస్తాకిచ్చి, ఈ ఉత్తరాలు శారద రాసినవే అని రుజువు చేస్తాను. ప్రాసిక్యూటర్ లేచి, మీరు రుజువు చేయనవసరం లేదు అన్నాడు. ప్రాసిక్యూషన్ అంగీకరిస్తోంది అన్నాడు. జగన్నాథం పళ్ళు పటపటా కొరుకుతూ, మీకీ ఉత్తరాలు ఎట్లా వచ్చాయి? నా గదిలోనికి వచ్చి దొంగతనం అంటూ ఉండగా, ఉష్, నిశ్శబ్దం, అలా అరవకూడదు హెచ్చరించాడు కోర్టు గుమస్తా. యువర్ ఆనర్, యుగంధర్ ఎవరినో మా హాస్టల్కి పంపి నాకు మత్తుమందు ఇచ్చి ఆ ఉత్తరాలు అని చెబుతూ ఉండగా మెజిస్ట్రేటు అడ్డు వచ్చి, ఈ విషయం గురించి మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అన్నాడు. యుగంధర్ మళ్ళీ జగన్నాథం వైపు తిరిగాడు. జగన్నాథం గారు, ఇది కోర్టు. ముద్దాయి హత్య చేశాడా లేదా అనే విషయం విచారణ జరుగుతోంది. నిజమే చెబుతానని మీరు ప్రమాణం చేశారు. అబద్ధం చెబితే కోర్టు ధిక్కార నేరం అవుతుంది. కనుక నేను అడిగే ప్రశ్నలకి సరైన జవాబు చెప్పమని హెచ్చరిస్తున్నాను. మీరు ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి శారద ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు? అడిగాడు. చెప్పాను కదా, నాకు అంతగా జ్ఞాపకం లేదు. మీరు ఆమె ఇంటి నుంచి బయలుదేరినప్పుడు శారద ఎక్కడ ఉన్నది? తన గదిలోనే ఉన్నది. యువర్ ఆనర్, ఈ సాక్షి అబద్ధాలు చెబుతున్నాడు. అబద్ధాలు చెప్తున్నట్లు నేను రుజువు చేయగలను. కనుక ఈ సాక్షిని ప్రస్తుతానికి బోనులోంచి దింపి ఇంకొక సాక్షిని పిలిచేందుకు అనుమతి ఇవ్వమని కోరుతున్నాను అన్నాడు యుగంధర్. యువర్ ఆనర్, ఇది కోర్టు నియమావళికి వ్యతిరేకం. డిఫెన్సు తమ సాక్షిని దోషిగా నిరూపించేందుకు ప్రయత్నించటం నేను అంగీకరించలేను అన్నాడు ప్రాసిక్యూటర్. అభ్యంతరం తోసిపుచ్చుతున్నాను. సాక్షిని నిజం ఒప్పించటం కోర్టు నియమావళికి విరుద్ధం కాదు. ఇంకొక సాక్షిని పిలవండి అన్నాడు మెజిస్ట్రేట్ యుగంధర్తో. 30 ఏళ్ల మనిషిని బోనులోనికి ఎక్కమన్నాడు యుగంధర్. నీ పేరు? షణ్ముగం. నీ వృత్తి? టాక్సీ డ్రైవర్ని. ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 7 గంటలకి నువ్వు ఎవరికి ఎక్కడికి సవారీ వెళ్ళావో చెప్పగలవా? చెప్పగలను, లాగ్ బుక్ చూసుకుని చెప్పు. షణ్ముగం లాగ్ బుక్లో పేజీలు తిప్పి చూసి, సెంట్రల్ స్టేషన్ నుంచి త్యాగరాయ నగరంలోని శ్రీనివాస రోడ్డుకి సవారీ వెళ్ళాను. ఒక ఇంటి దగ్గర నా టాక్సీ ఎక్కిన ప్రయాణికుడిని దింపాను. ఆ తర్వాత ఆ ఇంటి ముందే ఒక ఆయన నా టాక్సీలో ఎక్కారు. ఆయన్ని ట్రిప్లికేన్లో ఒక హాస్టల్ ముందు దింపాను. ఆ తర్వాత ఏం చేసినది మాకు అనవసరం. సెంట్రల్ స్టేషన్ ముందు నువ్వు సవారీ ఎక్కించుకుని శ్రీనివాస్ రోడ్లో దింపిన ప్రయాణికుడిని గుర్తుపట్టగలవా? అడిగాడు యుగంధర్. షణ్ముగం కోర్టంతా కలయ చూసి వేలుతో శారద భర్త కోటేశ్వరయ్యను చూపించి, సెంట్రల్ స్టేషన్ నుంచి త్యాగరాయ నగరంలో శ్రీనివాస్ రోడ్లో దింపింది ఆయన గారిని అన్నాడు. ఆ ప్రయాణికుణ్ణి
ఎన్ని గంటలకి ట్యాక్సీ ఎక్కించుకున్నది నీ లాగ్బుక్లో రాసుకున్నావా? రాశానండి. సరిగ్గా 7 గంటల 15 నిమిషాలకి ఎక్కించుకున్నాను. త్యాగరాయ నగరం వెళ్ళేటప్పటికి 7 గంటల 35 నిమిషాలైంది నా వాచీ ప్రకారం. ఆ ప్రయాణికుణ్ణి దింపేశాక ఇంకొకరిని ఎక్కించుకున్నానని చెప్పావు. ఆయన్ని ఎక్కడ ఎక్కించుకున్నావు? నా ట్యాక్సీలో ఉన్న ప్రయాణికుడు దిగిన ఇంటి ముందే. సెంట్రల్ స్టేషన్ నుంచి నీ ట్యాక్సీలో వచ్చిన ప్రయాణికుడు తిన్నగా ఇంట్లోనికి వెళ్ళినది లేనిది నువ్వు చూసావా? డబ్బు ఇచ్చి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. ఇంట్లోనికి వెళ్ళినది లేనిది నేను చూడలేదు. ప్రయాణ వివరాలు లాగ్బుక్లో రాసుకుంటున్నాను. అప్పుడు నేను ఆయన వెళ్ళిన ఎంతసేపటికి ఆ రెండో మనిషిని ట్యాక్సీ ఎక్కాడు? నేను లాగ్బుక్లో రాసుకుంటూ ఉండగానే వచ్చారు. 5 నిమిషాలు కూడా వ్యవధి ఉండదు. అప్పుడు టైం ఎంత అయి ఉంటుంది? 1-2 నిమిషాల తేడాలో 7 గంటల 40 నిమిషాలై ఉంటుంది. నీ ట్యాక్సీ ఎక్కిన ఆ రెండో మనిషిని ఎక్కడ దింపానని చెప్పావు? ట్రిప్లికేన్లో ఒక హాస్టల్ ముందు. ఈ కోర్టులో ఉన్న వాళ్లలో నీ ట్యాక్సీలో ఎక్కిన ఆ రెండో మనిషి నీకు కనబడుతున్నాడా? అంటూ ఆ డ్రైవర్ వేలు పెట్టి జగన్నాథాన్ని చూపించాడు. కోర్టులో సంచలనం కలిగింది. అందరూ జగన్నాథం వైపు తిరిగారు. మీరు క్రాసు పరీక్ష చేయవచ్చును అన్నాడు యుగంధర్ ప్రాసిక్యూటర్ని చూసి. డ్రైవర్ సాక్ష్యంతో యుగంధర్ ఏం నిరూపించదలుచుకున్నాడో తెలియక అయోమయంలో పడి టాక్సీ డ్రైవర్ని క్రాసు పరీక్ష చేసినా ప్రయోజనం లేదని నిశ్చయించుకుని అవసరం లేదన్నాడు ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, జగన్నాథం అబద్ధం చెబుతున్నాడని రుజువైంది. ఆయన చెప్పినట్లు 7 గంటలప్పుడు ఆయన శారద ఇంటి నుంచి వెళ్ళలేదు. 7 గంటల 40 నిమిషాలప్పుడు వెళ్ళాడు. 7:30కి 8 గంటలకి మధ్య హత్య జరిగిందని పోస్టుమార్టం రిపోర్టులో నిర్ణయింపబడ్డది. కనుక ఈ సాక్షి నిజం చెప్పటం చాలా అవసరం అన్నాడు యుగంధర్. మెజిస్ట్రేటు జగన్నాథాన్ని తీక్షణంగా చూస్తూ, ఈసారికి సాక్షిని మందలించి ఊరుకుంటున్నాను. నిజం చెప్పకపోయిన పక్షంలో కోర్టు ధిక్కార నేరానికి శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నాను అన్నాడు. జగన్నాథం బెదురుతూ యుగంధర్ని, మెజిస్ట్రేట్ని చూశాడు. యుగంధర్ సాక్షి బోను దగ్గరికి వెళ్ళి, మీరు శారద ఇంటి నుంచి సరిగ్గా ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి బయలుదేరారో ఇప్పుడైనా నిజం చెప్పండి అడిగాడు. 7 గంటల 40 నిమిషాలకి 1-2 నిమిషాలు అటో ఇటో ఉండగా బయలుదేరాను అని ఒప్పుకున్నాడు. మీరు ఆమె ఇంటి నుంచి బయలుదేరినప్పుడు శారద ఎక్కడ ఉన్నది? మోటారు షెడ్లో అని జగన్నాథం అనగానే అందరూ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి జగన్నాథాన్ని చూశారు. అంటే మీరు ఆమె ఇంట్లో ఉండగా ఆమె షెడ్లోనికి వెళ్ళిందా? అవును. ఆమె షెడ్లోనికి ఎన్ని గంటలకు వెళ్ళింది అడిగాడు యుగంధర్. 7 గంటల 30 నిమిషాలకి 1-2 నిమిషాల ముందు వెళ్ళింది. కారు షెడ్లోనికి ఎందుకు వెళుతున్నది మీకు చెప్పినదా? జగన్నాథం సందేహిస్తూ మౌనంగా ఉండిపోయాడు. దయచేసి నేను అడిగిన ప్రశ్నకి నిజం చెప్పండి గదమాయించాడు యుగంధర్. శారద నాకు ఆ వేళ డబ్బు ఇస్తానన్నది. డబ్బు తీసుకోవటానికి వెళ్ళాను నేను. ఎవరో స్నేహితురాలిని అడిగానని, ఏ నిమిషమైనా తెచ్చి ఇస్తుందని నన్ను కూర్చోమని చెప్పింది. ఇద్దరము ఆమె పడక గదిలో కూర్చున్నాము. 5 నిమిషాలకు ఒకసారి ఆమె లేచి వచ్చి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తోంది. 7 గంటల 25 నిమిషాల ప్రాంతంలో చటుక్కున ఆమె లేచి తన స్నేహితురాలు డబ్బు తెచ్చి ఇవ్వటం మరిచిపోయిందేమోనని, తను వెళ్ళి అరగంటలో తెస్తానని, నన్ను ఆ గదిలోనే కూర్చుని ఉండమని చెప్పి కిందకి దిగి వెళ్ళింది. నేను కిటికీ దగ్గర నిల్చుని చూస్తున్నాను. శారద మోటార్ షెడ్లోనికి వెళ్ళి తలుపు మూసింది. నేను ఆశ్చర్యంతో చూస్తున్నాను. బయటికి వెళ్ళటానికి కారు కోసం షెడ్లోనికి వెళ్ళి ఉంటే తలుపు తెరవాలి కానీ ఎందుకు మూస్తుంది అని ఆలోచిస్తున్నాను. 5 నిమిషాలైనా ఆమె బయటికి రాలేదు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా వింతగా తోచింది. షెడ్ వైపు చూస్తూ ఇంకొక 5 నిమిషాలు ఆ కిటికీ దగ్గరే నిల్చుని ఉన్నాను. అంతలో ఆ ఇంటి గేటు ముందు ఒక టాక్సీ ఆగింది. శారద స్నేహితురాలు డబ్బు తీసుకువచ్చిందేమోనని అనుకున్నాను. టాక్సీలో నుంచి శారద భర్త కోటేశ్వరయ్య గారు దిగారు. జగన్నాథం ఆ విషయం చెప్పగానే కోర్టులో గుసగుసలు ప్రారంభమయ్యాయి. మెజిస్ట్రేటు బల్లగుద్ది నిశ్శబ్దం అన్నాడు. టాక్సీలో నుంచి దిగినది శారద భర్త కోటేశ్వరయ్య గారేనని అంత దూరాన్నించి మీకు ఎలా తెలిసింది అడిగాడు యుగంధర్. కోటేశ్వరయ్య గారిని చాలాసార్లు చూశాను ఇదివరకు. ఆయన నడక, ఆయన రూపము దూరాన్నించి గుర్తుపట్టగలను.
ట్యాక్సీలోంచి దిగిన మనిషి ఆమె భర్త అని తెలుసుకోగానే మీరేం చేశారు? అడిగాడు యుగంధర్. ఆ ఇంట్లోంచి తక్షణం వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. ఆమె భర్త ఆ సమయంలో రావటం కేవలం కాకతాళీయమో లేక శారద ఏదైనా పన్నాగం పన్నిందో నాకు తెలియదు. శారద గదిలోంచి చకచకా బయలుదేరాను. మెట్లు దిగి హాల్లోనికి రాకుండా వెనకవైపు వసారాలోనికి వెళ్ళి అటు నుంచి ఇల్లు చుట్టి గేటు దగ్గరికి వెళ్ళాను. గేటు దగ్గర ట్యాక్సీ ఉన్నదా? ఉన్నది. ఆ ట్యాక్సీ ఎక్కి తిన్నగా హాస్టల్కి వెళ్ళిపోయాను. కోటేశ్వరయ్య గారు ఇంట్లోనికి వెళ్ళినది లేనిది మీరు చూసారా? ట్యాక్సీ బయలుదేరుతుండగా చూశాను. కోటేశ్వరయ్య గారు మోటార్ షెడ్డు తలుపు తీస్తుండడం కనిపించింది. అప్పుడు సరిగ్గా టైం ఎంతయింది? అడిగాడు యుగంధర్. 7:40 అయి ఉంటుంది. ఇంకొక ప్రశ్న. ఇప్పుడు చెప్పిన విషయాలని నిజమేనా? అబద్ధాలేమైనా ఉన్నాయా? ఏ విషయమూ దాచకుండా పూర్తి నిజమంతా చెప్పేశాను. యుగంధర్ ప్రాసిక్యూటర్ వైపు తిరిగి క్రాసు పరీక్ష చేయవచ్చును అన్నాడు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు మిమ్మల్ని కలుసుకుని శారద హత్య గురించి ప్రశ్నించినప్పుడు మీరు ఇప్పుడు నిజమని చెప్పిన విషయాలు ఆ ఉద్యోగికి చెప్పారా? అడిగాడు ప్రాసిక్యూటర్. చెప్పలేదు అన్నాడు జగన్నాథం. ఎందువల్ల? హత్య జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నట్లు ఒప్పుకుంటే పోలీసులు నన్ను అనుమానిస్తారని భయపడ్డాను. మీరు అక్కడ ఉన్నప్పుడు హత్య జరిగిందని మీకెలా తెలుసు? 7:30కి 8 గంటలకి మధ్య హత్య జరిగిందని తెలిసింది. 7:30కి పూర్వమే ఆ ఇంటి నుంచి బయలుదేరినట్లు చెబితే పోలీసులు నన్ను అనుమానించరని అనుకున్నాను. శారదని మీరు హత్య చేసుంటారని పోలీసులు మిమ్మల్ని అనుమానిస్తారని మీరెందుకు భయపడ్డారు? హత్య జరిగిన సమయంలో అక్కడ ఉన్నట్లు తెలిస్తే అనుమానిస్తారని భయపడ్డాను. నోనో, హత్య జరిగిన సమయంలో వంట మనిషి, దాసీది అక్కడే ఉన్నారు. వాళ్ళని అనుమానించారా? వాళ్ళని జైలులో పెట్టారా? మీరు అలా భయపడటానికి స్పష్టమైన కారణం చెప్పండి అన్నాడు ప్రాసిక్యూటర్. నాకు శారదకి ఉన్న సంబంధం వల్ల అనుమానిస్తారేమోనని అనుకున్నాను. ఏమిటా సంబంధం? మేము ప్రేయసీ ప్రియులం. ఆమెకి చాలామంది ప్రియులున్నారని మీకు తెలిసి ఉండాలి కదూ. అందరినీ పోలీసులు పట్టుకోరు కదా. హత్యా నేరం నా మీదికి వస్తుందని భయపడలేదు. అనుమానం కలిగితేనే నా పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని భయపడ్డాను. అలాగా. ఓ వివాహితురాలితో ప్రణయం ప్రారంభించినప్పుడు ఆమెను బెదిరించి డబ్బు గుంజుకుంటున్నప్పుడు ఆమె భర్త ఇంట్లో లేకుండా చూసి ఆమె ఇంటికి వెళుతున్నప్పుడు మీ పేరు ప్రతిష్టల గురించి ఆలోచించలేదా? అడిగాడు ప్రాసిక్యూటర్. ఆమె వ్యామోహంలో పడి ఆ విషయాలు అప్పుడు ఆలోచించలేదు. ఆమె నుంచి డబ్బు గుంజుకోవటం కూడా వ్యామోహమేనా? అడిగాడు ప్రాసిక్యూటర్. జగన్నాథం తల ఉంచుకున్నాడు. యుగంధర్ లేచి, యువర్ ఆనర్, తర్వాత సాక్షిగా శారద భర్త కోటేశ్వరయ్య గారిని పిలుస్తున్నాను. ఈ సాక్షి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి అబద్ధాలు చెప్పాడని రుజువు చేయగలను. డిఫెన్స్కి ఈ సాక్షి కూడా విముఖుడు కనుక డైరెక్ట్ ఎగ్జామినేషన్లో కొన్ని అడ్డు ప్రశ్నలు వేయవలసి వస్తుంది. ముందుగానే కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను అన్నాడు. మీ పరీక్ష ప్రారంభించండి. ప్రాసిక్యూటర్ అభ్యంతరం తెలియబరిస్తే అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు మెజిస్ట్రేట్. కోటేశ్వరయ్య తడబడుతూ నెమ్మదిగా సాక్షి బోను వద్దకు వచ్చాడు. ప్రమాణ స్వీకారం పూర్తయింది. మీ భార్య శారద హత్య కేసు దర్యాప్తు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు మిమ్మల్ని కలుసుకున్నారా? కలుసుకున్నారు. ఎప్పుడు? ఫిబ్రవరి 15వ తేదీ పొద్దున్న 9 గంటలకి. ఎక్కడ కలుసుకున్నారు? శ్రీనివాస్ రోడ్లో మా ఇంట్లోనే. 14వ తేదీ రాత్రి హత్య జరిగింది. ఆ రోజు మీరు ఇంట్లో ఉన్నారా? లేను. ఎక్కడున్నారు? రోజంతా రైల్లో ఉన్నాను. ఆ రాత్రి ఎన్నూరులో ఉన్నాను. ఎన్నూరు మద్రాస్కి ఎంత దూరంలో ఉంది? 10 మైళ్ళు. ఎన్నూరులో ఎక్కడున్నారు? ఒక కాటేజీలో. మీరు ఒక్కరే ఉన్నారా? నాతో ఇంకో మనిషి కూడా ఉండటం జరిగింది. మనిషి అంటే స్త్రీనా పురుషుడా? స్త్రీ. ఫిబ్రవరి 14వ తేదీ 7:40 ప్రాంతంలో మీరు మీ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను. ఆ విషయం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి చెప్పారా? చెప్పలేదు. ఎందువల్ల? కోటేశ్వరయ్య క్షణం పాటు తడబడి నన్ను అడగలేదు కనుక అన్నాడు.
అడిగి ఉంటే చెప్పేవారా? ఏమో. ఫిబ్రవరి 13వ తేదీ మీరు ఎక్కడున్నారు? బెంగుళూరులో. బెంగుళూరుకి ఎప్పుడు వెళ్ళారు? 12వ తేదీ రాత్రి. బెంగుళూరుకి పని మీద వెళ్ళారా? లేదు, విలాసానికి. అయితే మీరు శారదని ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఇష్టం లేక. బెంగుళూరుకి ఒంటరిగా వెళ్ళారా? అవును. బెంగుళూరు నుంచి 14వ తేదీ రాత్రి ఎన్ని గంటలకి మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో దిగారు? 7 గంటలకి. బెంగుళూరు నుంచి ఒంటరిగా వచ్చారా? లేదు, నా స్నేహితురాలను కూడా తీసుకువచ్చాను. స్నేహితురాలంటే ప్రియురాలా? అవును. రైలు స్టేషన్ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? త్యాగరాయ నగరంలోని నా ఇంటికి వెళ్ళాను. ట్యాక్సీలోనేనా? అవును. మీ ప్రియురాలు కూడా ట్యాక్సీలో వచ్చిందా? లేదు, స్టేషన్లోనే ఉన్నది. ఆమెను స్టేషన్లో ఉంచి ఎందుకు ఇంటికి వెళ్ళారు? ఎన్నూరు వెళ్ళి 4 రోజులు గడపదలుచుకున్నాను. నా కారులో వెళ్ళాలనుకున్నాను. కారు తీసుకునేందుకు ఇంటికి వెళ్ళాను. కారు తీసుకున్నారా మరి? లేదు. ఎందువల్ల? కారు వెనక సీటులో నా భార్య శవం ఉంది, అందువల్ల. ఏం జరిగితే అది జరుగుతుందనే వైరాగ్యం కోటేశ్వరయ్య కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పే మాటల్లో, వైఖరిలో స్పష్టంగా గోచరిస్తున్నది. కోటేశ్వరయ్య ఆ మాట అనగానే కోర్టంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఆ అన్నారు. మెజిస్ట్రేట్ కూడా కళ్ళు పెద్దవి చేసి కోటేశ్వరయ్యను చూశాడు. మీ ఇంటి ముందు ట్యాక్సీలో నుంచి ఎన్ని గంటలకు దిగారు? 7 గంటల 40 నిమిషాలకు కొంచెం ముందు. ట్యాక్సీ దిగి తిన్నగా షెడ్లోనికి వెళ్ళారా? అవును. ఇంటిలోనికి వెళ్ళలేదా? లేదు. 7 గంటల 40 నిమిషాలకి షెడ్లో ఉన్న కారు వెనక సీట్లో మీ భార్య శవాన్ని చూశానని చెప్పారు. శవం ఉన్న తీరు, అప్పుడు మీరు ఏం చేసినది వివరంగా చెబుతారా? కారు వెనక సీటులో శవం బోర్లా పడి ఉన్నది. సీటు మీద ఆమె బట్టల మీద రక్తం ఉంది. కారు తలుపు తీయగానే కారులో ఉన్న దీపం వెలుగులో శవం కనిపించింది. చూడగానే ప్రాణం లేదని గ్రహించాను. చెయ్యి ముట్టుకున్నాను. వెచ్చగా ఉంది, కానీ నాడి లేదు. శవాన్ని పక్కకి తిప్పాను. రొమ్ములో కత్తి గుచ్చుకుని ఉన్నది. అప్పుడు ఏం చేశారు? ఆ కత్తి చూడగానే నాకు భయం వేసింది. అది నా కత్తి. మీ కత్తి అంటే మీ ఇంట్లో ఉన్న కత్తా? అవును. ఏడాది క్రితం నేను సింగపూర్ వెళ్ళినప్పుడు కొన్నాను దాన్ని. చాలా అందమైన కత్తి. అందమైన కత్తి అన్నారు, వివరంగా చెప్పండి వర్ణించి. 6 అంగుళాల పొడుగు, అందులో 2 అంగుళాల పిడి. పిడి మీద రంగూను వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి. దాన్ని చూడగానే అది మీదని తెలిసింది కదూ? అవును. అప్పుడు ఏం చేశారు? రొమ్ములో నుంచి కత్తి లాగేశాను. జేబురుమాలతో దానికి అంటి ఉన్న రక్తం తుడిచి కత్తి జేబురుమాలు కారులో ఉన్న డస్టర్ క్లాత్లో చుట్టి జేబులో పెట్టుకున్నాను. చప్పుడు చేయకుండా షెడ్ తలుపు తెరిచి వీధిలోనికి వెళ్ళాను. ఆ తర్వాత వీధిలో కొంచెం దూరం నడిచాక ఖాళీ ట్యాక్సీ ఎదురైంది. ట్యాక్సీ ఎక్కి సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి నా స్నేహితురాల్ని తీసుకుని ఇంకొక ట్యాక్సీలో ఎన్నూరు వెళ్ళాను. ఎన్నూరు నుంచి తిరిగి మద్రాసుకి ఎప్పుడు వచ్చారు మీరు? మర్నాడు పొద్దున్న, అంటే ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం. శవం రొమ్ములో నుంచి తీసిన కత్తిని ఏం చేశారు? ఎన్నూరులో ఒక చెరువులో పడేశాను. యుగంధర్ ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే కోర్టులో సూది పెడితే చప్పుడయ్యేంత నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ రెప్పవాల్చకుండా కోటేశ్వరయ్యనే చూస్తున్నారు. యుగంధర్ తల ఊపి వెనక్కి వెళ్ళి క్రాసు పరీక్ష చేసుకోవచ్చునని చెప్పాడు. పోలీసు ఉద్యోగులతో 2 నిమిషాలు సంప్రదించి ప్రాసిక్యూటర్ లేచి నిలబడి, ఫిబ్రవరి 15వ తేదీ మీ భార్య హత్యానేరం దర్యాప్తు చేసిన పోలీసు ఉద్యోగి మిమ్మల్ని కలుసుకున్నారా? అడిగాడు. కలుసుకున్నారు. ఇప్పుడు మీరు కోర్టులో చెప్పిన విషయాలు ఏవైనా ఆ ఉద్యోగికి చెప్పారా? చెప్పలేదు. ఎందువల్ల? ఆయన నన్ను అడగలేదు. మీరు ఊరికి ఎప్పుడు వెళ్ళారని, ఎప్పుడు తిరిగి వచ్చారని కూడా అడగలేదా? అడిగారు. మరి ఏమని చెప్పారు? ఫిబ్రవరి 12వ తేదీన వెళ్ళానని, 15వ తేదీన తిరిగి వచ్చానని చెప్పాను. 14వ తేదీ రాత్రి మద్రాసు వచ్చిన విషయం చెప్పలేదా? లేదు. ఎందువల్ల? నన్ను అనుమానిస్తారని భయం వేసింది. అలాంటి భయం ఎందుకు కలిగింది మీకు? నా భార్య శీలవతి కాదు. ఆ విషయం దాదాపు అందరికీ తెలుసు. అవమానం సహించలేక ఆమెని తిట్టి కొట్టేవాణ్ణి. దర్యాప్తు చేస్తే పోలీసులకి ఆ విషయం తెలుస్తుందని,
ఈర్ష్యతో ఆమెని నేనే హత్య చేశానని అనుమానిస్తారని భయపడ్డాను. అంతేకాక నా కత్తితోనే ఆమె హత్య చేయబడ్డదని తెలిసాక తప్పకుండా నేరం నా మీదకే వస్తుందన్న భయం ఎక్కువైంది. మీరు 14వ తేదీ రాత్రి మీ ఇంటికి ట్యాక్సీలో వచ్చారు కదూ, దర్యాప్తులో ఆ విషయం బయటపడుతుందని భయపడలేదా? ఆ విషయం అప్పుడు స్ఫురించలేదు. మర్నాడు స్ఫురించింది. కానీ అప్పుడు చేయగలిగినదేమీ లేదు కనుక ఊరుకున్నాను. పోలీసులు శేఖర్ అనే అతన్ని పట్టుకున్నారని, అతను హత్య చేసినట్లు రుజువులు సంపాదించారని తెలిసాక నేను వచ్చిన విషయం ఆరా తీయరన్న ధైర్యం కలిగింది. శారదను మీరు వివాహం చేసుకుని ఎంతకాలమైంది? 3 ఏళ్ళు. మీకంటే వయసులో చాలా చిన్నదా ఆమె? అవును, దాదాపు 30 ఏళ్ళు చిన్నది. అంత వయసు తేడా ఉన్న యువతిని ఎందుకు వివాహం చేసుకున్నారు? అప్పుడు మోజుపడ్డాను. బుద్ధి తక్కువ పని చేశానని తర్వాత తెలుసుకున్నాను. కోటేశ్వరయ్య ఆ మాట అనగానే అందరూ గొల్లుమన్నారు. మీ భార్య శీలవతి కాదని ఎప్పుడు తెలుసుకున్నారు? పెళ్ళైన 2-3 నెలల్లోనే. అప్పుడు ఏం చేశారు? కాపలాగా ఒక స్త్రీని నియమించాను. తర్వాత ఆమె ప్రవర్తన బాగుపడ్డదా? లేదు. అయితే మీరు ఆమె నుంచి విడాకులు ఎందుకు పొందలేదు? కోర్టుకు వెళ్ళి పేరు ప్రతిష్టలు పోగొట్టుకోవటం ఇష్టం లేక. మీ భార్య శారద అందమైన స్త్రీయేనా? అవుననుకుంటున్నాను. అందంగా కనబడబట్టే వివాహం చేసుకున్నాను. మీరు మరో స్త్రీతో ప్రణయం ఎందుకు సాగించారు? శారద ప్రవర్తన వల్ల నాకు ఆమె మీద అసహ్యం కలిగింది. ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి సెంట్రల్ స్టేషన్ నుంచి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు 7:40 అయిందన్నారు. ట్యాక్సీ దిగగానే టైం చూసుకున్నారా? అవును. అప్పుడు టైం ఎందుకు చూసుకున్నారు? చేతి గడియారం తరచూ చూసుకోవటం అలవాటు నాకు. హత్యకి ఉపయోగించిన ఆయుధం తీసుకువెళ్ళి చెరువులో పారేశానన్నారు. అది నేరమని మీకు తెలియదా? తెలుసు. భయం కొద్దీ పారేశానని చెప్పాను కదా. ఆ కత్తి ఎక్కడ పారేసింది చూపించగలరా? చూపించగలను. ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి మీ ఇంటి ముందు ట్యాక్సీ దిగి తిన్నగా కారు షెడ్లోనికి వెళ్లారు. మీ భార్య కారు వెనక సీటులో కూర్చుని ఉన్నది. మీరు ఆమెను కత్తితో పొడిచి చంపారు. తర్వాత కత్తి తీసుకువెళ్ళి చెరువులో పారేశారు అని మీ మీద నేరం మోపితే హత్య చేయలేదని మీరు రుజువు చేయగలరా? చెయ్యలేను. అందుకే భయపడి పోలీసులకి నిజం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఎందుకు నిజం చెప్తున్నారు? ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 7:40 నేను ఇంటికి వచ్చినట్లు టాక్సీ డ్రైవరు జగన్నాథం సాక్ష్యం ఇచ్చారు కనుక అన్నాడు కోటేశ్వరయ్య ధీమాగా. కథ కొనసాగుతుంది. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి. మీరు ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.